నేను తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆగస్టు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా తెలంగాణలో ఉన్న పద్మశాలికి నేతలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా ఇలా కొండలక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక ర్యాలీకి వెళ్ళి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఇలా అఖిల భారత పద్మశాలి సంఘం అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మరి పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీకి వెళ్ళి మా ఏదైతే చేనేత మరి ఇలా సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక చేనేత వస్త్రాలు మరి దాదాపుగా సింధు నాగరికత నుంచి మొఘల్ సామ్రాజ్యం నుంచి ఇలా చేనేత రంగం అనేది ఉన్నది. కానీ ఈ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ చేనేత వృత్తిని మరి పెడచెవిని పెట్టారు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాకు చాలా డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా థ్రిఫ్ట్ ఫండ్ అనేది ఇలా చేనేత రంగంలో ఉన్న కార్మికులకు ఉపయోగపడే థ్రిఫ్ట్ ఫండ్ కానీ, యార్న్ సబ్సిడీ కానీ, అదేవిధంగా